సార్ సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇస్తున్నారు బంద్ అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది. సో సినిమా షూటింగ్లు బంద్ అయితే మరి సినిమాలు బయటికి రావడం వల్ల అసలు దీని వెనుకున్న రీజన్ ఏంటి? సినిమా షూటింగ్లు బంద్ అనేది వాళ్ళు బంద్కు పిలుపునివ్వలేదు. కాకపోతే నిన్న ఒక మీటింగ్ జరిగింది ఛాంబర్లో. ఆ మీటింగ్ సారాంశం ఏంటి, ఆ మీటింగ్ విఫలమైంది కాబట్టి ఇక డైరెక్ట్ బంద్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన మీటింగ్ ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులకి ప్లస్ సినీ కార్మికుల సంఘాలకు సంబంధించి మీటింగ్ జరిగింది. వాళ్ళకి సినీ కార్మికులకి ఏంటంటే వాళ్ళ రాసుకున్న బైలాస్ ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు హైక్ చేయాలి. అది 30%గా ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30% వేతనాలు హైక్ చేయాలి. అది కండిషన్. సో అది ఆ గడువు తేదీ వచ్చేసి 3 సంవత్సరాలు గతంలో హైక్ చేసిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు అయింది. లాస్ట్ జూన్ 30కి 3 సంవత్సరాలు గడిచింది. సో మాది 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వేతనాలు పెంచండి అని చెప్పేసి సినీ కార్మికులు ఫిల్మ్ ఛాంబర్ రావడం జరిగింది. ఫిల్మ్ ఛాంబర్లో నిన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఛాంబర్ తరఫు నుంచి ప్రతినిధులు 30% అవ్వకపోవచ్చు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, సో మీరు కొంచెం ఆలోచించండి అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఒక 5% పెంచుతామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేశారు. బట్ 5% మాకు వర్కౌట్ అవ్వదు. సో మాకు ఆగస్టు 1వ తారీఖు డెడ్లైన్ ఇస్తాము. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఎవరైతే 30% వేతనం పెంచుతారో, పెంచి వేతనాలు చెల్లిస్తారో వాళ్ళ షూటింగ్లు మాత్రమే మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెట్టి వెళ్ళిపోయారు. ఓకే. సో వాళ్ళు ఆగస్టు 1 నుంచి 30% ఎవరికైతే ఇస్తారో వాళ్ళ షూటింగ్కి వెళ్తామని చెప్తున్నారు. మేము బంద్ చేస్తాము షూటింగ్లు, సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఆపేస్తామని వాళ్ళు చెప్పట్లేదు. వన్స్ సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు బంద్ చేయాలంటే చాలామంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనకు బడ్జెట్ పెరిగిందని చెప్పేసి ఒక 3 నెలలు సినిమా షూటింగ్లు ఆపారు. బడ్జెట్ కంట్రోల్కి మేము చేస్తున్నాము, మా చేతుల్లో లేకుండా పోయింది, ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు 3 నెలలు షూటింగ్ ఆపేసి ఛాంబర్లో మీటింగ్లు పెట్టేసి మనం ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ కంట్రోల్ తప్పుతుంది బడ్జెట్ అనేది మాట్లాడుకున్నారు. సో ఈ నేపథ్యంలో అప్పుడు మా చాలామంది చూశారు రోడ్డు మీదకి వచ్చి సినీ కార్మికులు, మేము అసలు బంధుకు పిలుపునివ్వలేదు కదా, ఎందుకు ఆపారు షూటింగ్లు, మా జీవితాలు ఏంటి, మాకు రోజు గడవని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకంతటా వాళ్ళు బంద్ చేస్తారని ఎక్కడ పిలుపునివ్వలేదు. సో ఆగస్టు 31 డేట్ ఒకటి చెప్పారు కాబట్టి ఈ 30% పెంచే వాళ్ళకి మేము పని చేస్తామని చెప్పారు కాబట్టి అది ఆగస్టు 1 నుంచి బంద్ అని చెప్పేసి ప్రచారంలోకి వెళ్ళిపోయింది వార్త. అది దానికి కాకుండా రేపు కూడా ఒక మీటింగ్ ఉంది, కార్మిక భవన్లో మీటింగ్ ఉంది రేపు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో. ఆ మీటింగ్లో ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఎంత వేతనాలు వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళెంత ప్రపోజ్ చేస్తారనేది మనకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆన్ సెట్స్ అయితే చాలా సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నాయి, షూటింగ్లు జరుగుతున్నాయి, డేట్లు వేసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చూసుకుంటే నిన్న క్లైమాక్స్ షూట్ చేశారు. దాని తర్వాత అఖండ ఒకటి షూటింగ్ అయిపోయింది, ఇంకా 4 రోజులు 5 రోజులు సాంగ్ ఒకటి ఉంది రిలీజ్ డేట్లు వేసిన సినిమాలు ఇవన్నీ కూడా. విశ్వంబారా కూడా సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. మిగతా సినిమాలు అనిల్ రావుపూడి సినిమా అయితే సంక్రాంతికి డేట్ వేసుకున్నారు చిరంజీవి గారిది. ఇలా రాజాసాబ్ ఇప్పుడు నడుస్తుంది, పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమా నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా హైదరాబాద్ హబ్గా జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఒక రకంగా కార్మికులకి, ఆర్టిస్టులకి మంచి ఉపాధి నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి, వెబ్ సిరీస్లు కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, ఓటీటీ మూవీస్ కావచ్చు, చాలా జరుగుతూ ఉన్నాయి. కార్మికులకైతే ఉపాధి ఉంది, నటీనటులకైతే ఉపాధి ఉంది. బట్ ఈ తరుణంలో వాళ్ళు సమ్మెకి వెళ్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ వేతన పెంపు అనేది వాళ్ళు 3 ఇయర్స్కి ఒకసారి జరగాలి, మేము బైలాస్ ప్రకారమే అడుగుతున్నాం అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎంత ఉంది వాళ్ళ వేతనం, ఎంత అడుగుతున్నారు? ఇప్పుడు సినీ కార్మికులకి వేతనాలు ఎక్కువ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు పడే కష్టం ఏంటి? కోడి కుయ్యకు ముందు పొద్దున్న 4 గంటలకు వెళ్తే లాస్ట్ వచ్చేది వాళ్ళు ఇంటికి వచ్చి పడుకునేసరికి 10:30, 11 అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ ఉంటే బత్తాలు కనుక అన్నీ ఉంటాయి. బట్ అన్నీ బేరేజ్ వేసుకునే వేతనాలు అనేది ప్రతిపాదన ఉంటుంది. వేతనాలు ప్రస్తుతం అయితే నడుస్తుంది. బట్ 30% పెంపు అనేది 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది కాబట్టి అది ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది రేపు జరిగేటువంటి డిస్కషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎక్కడ బంద్ లేదు, బంద్ అనే మాట అయితే ఎక్కడ రాలేదు. బట్ ఇది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మనం చేసాం.